ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. రెండు మాటలు సూర్య దేని గురించి అండి, ప్రభాస్ యాక్టింగ్ కానీ, అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కానీ స్టోరీ ఎలా ఉంది, స్టోరీ కానీ ఫైట్స్ కానీ చూడొచ్చుంటారా? అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కానీ వాళ్ళిద్దరి మీద వార్ జరిగింది అంటగా, వాళ్ళిద్దరి మధ్య చాలా బాగా ఫైట్స్ బాగుంటాయి. సినిమాలో నచ్చిన సీన్ చెప్పరా? నచ్చిన సీను అమితాబ్ బచ్చన్ వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ మీద స్లోగా ఉంది అంటున్నారు, నిజంగా? ఫస్ట్ హాఫ్ స్లో అంటే స్టోరీ మొత్తం వస్తుంది కాబట్టి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వదు, స్లో అనిపిస్తుంది కానీ హై లెవెల్లో ఉంది. సినిమాలో మస్తు బయటలో ఉండే బ్రహ్మాండంగా ఉంది సినిమా. అందరు చూడొచ్చు. ఎందుకు అర్థం కాదు, బ్రహ్మాండంగా అర్థమైంది. కొంచెం సస్పెన్స్ లో పెట్టారు. పార్ట్ 2 ఉందా? లాస్ట్ సీన్ బాగుంది. సెకండ్ హాఫ్ అదరగొట్టిందన్న. ఏదో రాజమౌళి, రాజగోపాల్ వర్మ వీళ్ళందరూ ఉంటారా? మేడం సినిమా సూపర్ ఉంది భయ. అంటే కర్ణాని కొంచెం హైలైట్ చేసింది సినిమా. అంటే సెకండ్ ఇప్పుడు కల్కి కాదు, ఇది సెకండ్ వచ్చేది కల్కి అనమాట. ఇప్పుడు కల్కి రాలేదంటారా? కల్కి రాలేదు, నెక్స్ట్ వచ్చేది కల్కి. ప్రభాస్ స్టోరీ ఇప్పుడు కర్ణ అనమాట. ప్రభాస్ అతని కొడుకు ఎలా వస్తాడు అని చెప్పేసి సినిమా. ప్రభాస్ స్టోరీలో ఇన్వాల్వ్ కాలేదు. లేదు లేదు, అమితాబ్ బచ్చన్ మంచి హైలైట్ సీన్ తీసుకున్నాడు. దాని తర్వాత ప్రభాస్ కూడా దాని తగ్గట్టు కామెడీ సెంటిమెంట్ ఉందండి. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి భయ. కామెడీ కానీ, బ్రహ్మానందం గారు కానీ సూపర్. చూసి అసలు అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ బాగుందంటారా? కమలా హాసన్ పర్ఫార్మెన్స్ బాగుందా? అంటే ఇప్పుడున్న జనరేషన్ అర్థం కాదంటున్నాను, నిజమేనా? అర్థమైందా? ఒకసారి చూడొచ్చా, రెండు సార్లు చూడొచ్చు? ఫస్ట్ హాఫ్ బాగుంది అంటారా, సెకండ్ హాఫ్ బాగుంది అంటారా? రెండు బాగుంది. విజువల్స్ ఎఫెక్ట్స్ బాగుందా? నాగార్జున డైరెక్షన్, ఫైట్స్, సెకండ్ హాఫ్ ఫైట్స్ ఉన్నాయా? అంతా మా పాతకాలం ప్రకారం తీసారా? అంటే హిస్టరీ తెలుసుకొని వస్తే బాగుంటుంది అంటారా? తెలియకపోయినా మీరు కూడా సెకండ్ టైం స్టోరీ ఏంటంటే కమల్ హాసన్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. కమల్ హాసన్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. కమల్ హాసన్ తక్కువ ఉన్నాడు, ప్రభాసే ఉన్నాడు. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ బాగుందంటారు? చాలా బాగుంటుంది అంటారా? చాలా బాగుంది. అందరికి అర్థమైంది. అంటే గ్రాఫిక్స్ బాగున్నాయి. రాజమౌళి కంటే బెటర్ తీసాడు అంటారు నాగేశ్వర గారు. రాజమౌళి దీన్ని పోటీ పెట్టారు. అంటే అతను డైరెక్షన్ అది యానిమేటెడ్, ఇది మన పౌరాణిక డైరెక్షన్ బాగుంది. రాజమౌళి కంటే నాగేశ్వర గారు బెటర్ తీసారు. మామూలు లేదు. రాజమౌళి కూడా వస్తారంటే సినిమా వచ్చాడు. కామెడీ సీన్స్ ఏమైనా ఉన్నాయండి? మొత్తం కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అంతా బాగుంది. గ్రాఫిక్స్ ఎలా ఉంది? గ్రాఫిక్స్ కూడా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? అంటే ఫస్ట్ హాఫ్ అంతా మొత్తం ఇంట్రడక్షన్ అన్న. ఇంట్రడక్షన్ తెలుసుకున్నాక చూస్తేనే సెకండ్ హాఫ్ బాగుంది. ఇంట్రడక్షన్ లేకుండా సెకండ్ హాఫ్ ఒకటే బాగుంది. అంతా అందరూ ఫస్ట్ హాఫ్ చాలా డల్గా ఉంది, సెకండ్ హాఫ్ ఇంట్రడక్షన్ ఎవరికైనా తెలియాలి కదా ఎవరేంటి అనేది, తెలిస్తేనే కదా బాగుంది. సెకండ్ హాఫ్ హైలైట్ లేచింది అంటారా? బాగా బాగుంది. లాస్ట్ ఏదో ట్విస్ట్ ఉంది అంటున్నారు, ఏంటి చూస్తేనే చూడాలంటారా? అంటే ట్విస్ట్ చెప్పకూడదు అంటారా? కామెడీ అని ఉందండి, సెంటిమెంట్ కానీ మొత్తం ఉందండి. ఇది 3 ప్రపంచాలు అంటున్నారు, ఏంటి చూస్తే అర్థమవుతాను చెప్పేదాన్ని. మొత్తానికి చూడొచ్చు అండి. నీళ్ళకి అమౌంట్కి న్యాయం చేసి స్టోరీకి ఎన్ని గురించి అంటారు? అదే మహాభారతం
దాని గురించి కురుక్షేత్రం వాటి గురించి అండి ఆ జరిగిన వాటిని భీష్ముడు అంటే ప్రభాస్ అంత జాలీగా తిరుగుతూ ఉంటాడు, లాస్ట్లో ఏదో ట్విస్ట్ ఉంటుంది అంటారు నిజానా? ఆయన అశ్వత్థామ తమ్ముడు అంటారా? కర్ణుడు పాత్ర బాగుందంటారా సినిమా మొత్తం చూడొచ్చు? అంటే ఇప్పుడున్న జనరేషన్కి అర్థం కాదంటున్నారు నిజానా? అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటే అంటే సాహో సలార్ మీద బెటర్ అంటారా? ఆ టైపు మూవీ కాదండి, నాకు ఐడియా లేదు, కానీ ఇది చూడదగ్గ సినిమా. పెట్టిన అమౌంట్కి న్యాయం చేయొచ్చు అంటారు, చేసేది అంటారు. ఫైట్స్ కానీ కామెడీ కానీ అన్నీ ఉన్నాయంటారా? ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది అంటున్నారు. చూడాల్సిన సినిమా అండి ఇది. మిగతా తెలుగు సినిమాల్లో అన్ని ఉన్న వాటి కన్నా కూడా ఎవరైనా చూడదగ్గ సినిమా. ఎలాంటి అసభ్యకరం కానీ అలాంటి లేకుండా అది హాలీవుడ్ టైప్లో ఉన్నా కానీ. అంటే తెలుగు నెటివిటీకి కొద్ది తగ్గింది అంటున్నారు, మొత్తం హాలీవుడ్ రేంజ్లో ఉంది అంటున్నారు. లేదు అట్లా కెమెరా తీయడం అట్లా తీశారు, కానీ సినిమా వరకు మన భారతదేశానికి తగ్గట్టుగా మన సంప్రదాయానికి సంబంధించి నేను పురాతనమైన సంబంధించి అర్థం చేసుకుంటే ఎవరికైనా అర్థం పక్కన ఉన్న పిల్లలకి తల్లిదండ్రులు చెప్పిన అర్థం. అంటే పురాణాన్ని తెలుసుకొని రావాలన్నారు, అవసరం లేదంటారు, తెలియపోయినా చూస్తుంటారు. అసభ్యకరంగా ఎక్కడ. నాగార్జున గారి డైరెక్షన్ బాగుందంటారా? డైరెక్షన్ అది బాగుందా? డైరెక్షన్ బాగుంది. సెకండ్ హాఫ్ విజువల్స్ సెకండ్ హాఫ్ రెండు బాగుంది. ఎక్కడ కూడా మనకి ఇబ్బందికరం ఉండదు, చూడలేమనే ఫీలింగ్. బుజ్జికి అను భైరవ్కి ఇద్దరి మధ్య యాక్షన్ బాగుందా? బాండింగ్ మంచిగా ఉందండి. వెహికల్స్ బాండింగ్ కరెక్ట్గా చెబుతుంటది. ఈయన బై మిస్టేక్ అంటే ఆయన పూర్వజన్మ గుర్తొచ్చినప్పుడు అది చేతిలోకి ఆయుధం వచ్చినప్పుడు ఆయన కరెక్ట్గా సింపుల్గా అసలు స్టోరీ ఏంటండి? అసలు సింపుల్ 2 మాటల్లో పురాతన విలువలు అనేది చెప్తుంది. భారతదేశంలో ఉన్న పురాతన మొత్తానికి అయితే చూడొచ్చు, అందరూ చూడొచ్చు. మొత్తాన్ని ప్రభాస్ ఇటు కొట్టినట్టేనా? సార్ 5కి ఎన్ని పాయింట్లు ఇవ్వగలుగుతారు మీరు మామూలుగా? ఒక 5కి ఎన్ని పాయింట్లు ఇవ్వచ్చు? 4.7 ఇచ్చా? ఓకే సార్. ఇది ఇప్పుడున్న జనరేషన్కి అర్థం కాదు అన్నారు నిజానా? లేట్గా అర్థం అయితే లేట్గా అసలు ఏంది స్టోరీ ఏంది అసలు దేని చూస్తుంది అసలు? అర్థం కాలేదులే, కానీ ఒక టైప్లో తీశారు. ఇప్పుడు సాహో సలార్ మీద ఇది బెటర్ అంటారు? ఇది బెటర్, వాటి మీద బెటర్. గ్రాఫిక్స్ ఇవన్నీ ఉన్నాయా? చాలా బాగుంది. కామెడీ ఉందా? కామెడీ ఉంది, బ్రహ్మానందం కూడా ఉన్నాడు, కానీ బాగా చేశారు. కామెడీ ఉంది, ఫైట్స్ ఉన్నాయండి బాగా. చాలా బాగుంది. చాలా డల్గా ఉందంటున్నారు. పర్వాలేదు, అంత బోరేం కాదు, ఇంకా బాగుంది. ఫైట్లు బాగున్నాయి అంటారు. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఎలా ఉంది? బాగా చేశారు, చూడొచ్చుంటారు ఒకసారి. అసలు 5 పాయింట్లకి ఎంత రేటింగ్ చేస్తారు మీరు ఎంత ఇస్తారు? 5 పాయింట్లు చూడొచ్చు. పెట్టిన డబ్బులకి న్యాయం తీసినందుకు న్యాయం జరుగుతుంది, కష్టపడ్డానికి న్యాయం జరుగుతుంది. జరిగి తీరుతుంది.